ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు మేము యూకే సిటిజన్స్ అంటే దాదాపుగా మాకు ఇమ్యూనిటీ ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. విక్టిమ్స్ కూడా అదే అంటారు, మమ్మల్ని ఏం చేయలేరు, ఇండియన్ లాస్ ఏం చేయలేవు అనేది ఒక ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్నారని విక్టిమ్స్తో మేము మాట్లాడినప్పుడు చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు సార్? యాజ్ సొలిసిటర్గా మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు యూకే సిటిజన్స్ బయట దేశాలలో లాండరింగ్ ఆఫ్ మనీ చేస్తే యూకేలో కూడా ట్యాక్స్ ఎవేజన్ చేశారు మీరు. అంటే మీ పర్సనల్ అకౌంట్లో డబ్బులు వేయించుకొని మీరు సర్వీసెస్ ఇస్తామని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ సర్వీసెస్ ఇస్తే కంపెనీ అకౌంట్లో డబ్బులు ఇవ్వాలి. అది కంపెనీ ఈజ్ ఎ లీగల్ ఎంటిటీ. ఆ కంపెనీని అడ్డం పెట్టుకొని మీరు పర్సనల్ అకౌంట్లో డబ్బులు వేయించుకున్నారు. అది కూడా కార్పొరేట్ ఫ్రాడ్, అది కూడా నేరమేనండి. మరి తీసుకున్న తర్వాత పని చెయ్యాలి కదా. మీకు అసలు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అర్హతనే లేదు. అందరికి మేము చేస్తామని ఇప్పుడు నిన్న నాకు ఒక 12 మంది బాధితులు యూకే నుంచి కాల్ చేశారండి. అందులో కొంతమంది, ఒక ఆయన పాకిస్తాన్ ఉన్నాడు, ఒక 2-3 గుజరాతీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర 80 లక్షలు 40 లక్షలు తీసుకుందంట ఈమె. వాళ్ళు కూడా కాంట్రాక్ట్ లోకి వచ్చారు. ఇంకొక విషయం, మీకు ఇది ఒక న్యూస్ అండి, చెప్పండి. నాకు ఇంకొక బాధితురాలు ఫోన్ చేసింది నేను యూకే నుంచి. ఆమె ఇంకొక ఆవిడ కూడా, లావణ్య అని ఒక ఆవిడ ఉంది యూకేలో, ఆమె కూడా కోట్ల దందా చేసి చాలా మోసం చేసింది సార్ అని ఒక బాధితురాలు, గుంటూరు విజయవాడ అమ్మాయి నాకు యూకే నుంచి షెఫీల్డ్స్ నుంచి వేసింది. అంటే కాన్ఫిడెన్షియాలిటీ కోసం నేను ఐ కెనాట్ టెల్ హర్ నేమ్, బట్ ముందు మీకు ఆమె కూడా కాంటాక్ట్ చేస్తుంది. లావణ్య అనేట ఆమె కూడా 2-3 కోట్లు కుంభకోణం చేసిందంట సిమిలర్ స్టైల్లో. అయితే అక్కడ చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారని నాకు అనిపిస్తుంది. వీళ్ళు తప్పించుకోవడానికి ఏది లేదండి. ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ ఆంధ్రాలో కేసులు కట్టారు, లుకౌట్ నోటీస్ పెట్టారు, ఇండియాలో కేసులు కట్టారు. యూకేలో వీళ్ళందరూ కూడా మేము రెడీ చేస్తున్నాము కంప్లైంట్స్, యూకేలో కూడా కేసులు కడతాము. కట్టిన తర్వాత డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ అవుతాయండి వీళ్ళకు. ఈ నేరాలన్నిటి కూడా 10 years జైలు టర్మ్ ఉందండి. 10 years సార్? అంటే ఒకే అఫెన్సా సార్? చాలా అఫెన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే మీరు అన్నట్లు మనీ లాండరింగ్, తర్వాత ట్యాక్స్ ఎవేజన్, ఇవన్నీ వస్తాయా? లేకపోతే జనరల్గా ఫ్రాడ్ కిందనే ఒకవేళ అంటే అన్ని ఎవిడెన్సెస్ ఉంటే జరిగే అవకాశం సార్? ఇప్పుడు ఫ్రాడ్ చీటింగ్ చేసినప్పుడు క్రౌన్ ఆఫీస్ అంటారు ఇక్కడ. అయితే వాళ్ళు ప్రాసిక్యూట్ చేస్తారు. దాని తర్వాత ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేస్తారు. వాళ్ళ ఏదైనా వీసాలు ఉన్నా కూడా వాళ్ళ పాస్పోర్ట్ కూడా రద్దు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అంత సీరియస్ ఫెలనీస్లలో ఇరుక్కున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు ఫోర్జ్ చేసి జనాలకి ఇచ్చారు. ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ చేశారు. ఫోర్జరీ చేశారు సార్ మనకు తెలిసినంత సమాచారం వరకు ఇనిషియల్ గా. ఇప్పుడు కాస్ట్ ఉంటది కదండి, గవర్నమెంట్ ఇచ్చే కాగితం అది. మీరు కాగితం కంప్యూటర్ మీద, మీ ల్యాప్టాప్ మీద తయారు చేసి మీరు అలాంటి ఫ్రాడ్యులెంట్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ మీరు డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గరికి ఇస్తే, వాళ్ళు ఎంబసీలోకి పోయి హోమ్ ఆఫీస్ పోయి అప్లికేషన్ పెడితే ఇది ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ కింద పరిగణించినప్పుడు మరి గవర్నమెంట్ ఆఫ్ యూకే ఊరుకోదు కదండి. మీరు అట్లా మా డాక్యుమెంట్స్ మీరు ఎలా చేస్తున్నారని, ఇది ఫెలనీ అంటారండి. ఫెలనీస్ ఆర్ ఆల్ more than 10 years జైల్ టర్మ్ అండి. ఓకే సార్. శ్రీనివాసరావు గారు, మీరు చాలామంది విక్టిమ్స్తో మాట్లాడి ఉంటారు ఇప్పటికీ. వాళ్ళ బాధ ఎలా ఉంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ అగ్ని ఎట్లా చూస్తున్నారు, మీరు వాళ్ళు మీతో షేర్ చేసుకున్న అంశాలు ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వీళ్ళకు నష్టం అయింది, ధనం అంటే ఫైనాన్షియల్ ఇంజురీ అయింది. రెండోది, చాలా మంది, కొంతమంది అయితే నాకు ఫోన్లు చేసి నాకేమంటున్నారంటే, మాకు చచ్చిపోవాలనిపించింది సార్, ఆత్మహత్య చేయాలనిపించింది, మేము డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాము, మేము హాస్పిటల్స్కి వెళ్తున్నాము, మాకు పానిక్ అటాక్స్ అవుతున్నాయి. ఫైనాన్షియల్ గా కాకుండా ఎమోషనల్ గా, సైకలాజికల్ ఇంజురీ కూడా అయింది మాకు. రెండోది. మూడోది, కొంతమంది కుటుంబాలు సెపరేషన్ అయ్యారు. అంటే కొంతమంది వీసా లేకుండా వెనక్కి వెళ్ళిపోయారండి. మూడోది. నాలుగోది వాళ్ళకు మళ్ళీ వీసా లేవు ఇప్పుడు. అంటే అంత దూరం చదువుకోవడానికి వెళ్ళి, వాళ్ళు లీగల్ గా ఉండాలనుకొని వెళ్ళి, వీళ్ళంటి వాళ్ళని నమ్మి, ఎందుకంటే ఇప్పుడు ఈమె చాలా ఫేమస్ కదండి, 1 million వ్యూవర్స్ ఉన్నారు ఆమెకు. చాలా మంది అన్నది ఏంటంటే, సార్ ఆమె అంత ఫేమస్ సెలబ్రిటీ కదా, అంత డబ్బున్నామే, మళ్ళా అంత చిరంజీవితోని ఫోటోలు ఉంటాయి, సినిమా యాక్టర్ లాగా సినిమాలలో తీసింది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఫొటోస్ మేము యూకేలో చూస్తే మేము డెఫినెట్ గా వాళ్ళు మోసం చెయ్యరు అనుకొని కూడా ఇచ్చాం మేము.
అంటే ఇంత పెద్దవాళ్ళు కూడా మోసం చేస్తారా అని. అంటే మాకు పెయిన్ అండ్ సఫరింగ్ కూడా జరిగింది, బిట్రేయలు, ఇంకెవరిని నమ్మడానికి లేదు మేము. మాకు వీసా అంటే లీగల్ రైట్ ఏదైతే మేము వీసా చేసుకొని ఇక్కడ లీగల్ గా ఉండొచ్చో అది కూడా మాది ఇన్ఫ్రింజ్ అయిపోయింది, అంటే వైలేట్ అయిపోయింది. అంటే మాకు కొంతమంది ఏం చెప్పారంటే ఆమె ఉద్యోగం ఇచ్చి ఒక చిన్న పిల్లతోని వెళ్తే ఉద్యోగానికి అక్కడ ఆ కెఫేలో ఆమె చెప్పింది ఏంటంటే ఆమె యాక్చువల్ గా ఫిజియోథెరపిస్ట్ అంట, హైదరాబాద్ అమ్మాయి. కూతురుతో వెళ్తే ఈమె ప్రెగ్నెంట్ తో పనికి వెళ్ళిందంట. అంటే పిచ్చిగా తిట్టేసిందంట ఆమెను ఆ కూతురు ముందు. తిట్టేసి 40 గంటలు ఇవ్వాల్సిన ఉద్యోగం 5 గంటలు ఇచ్చిందంట. ఇచ్చేసి అంటే ఆ అమ్మాయిని అసాల్ట్ బ్యాటరీ కూడా చేసింది. అంటే తోసేయటం దాన్ని అసాల్ట్ అంటారండి, తిట్టడం బ్యాటరీ అంటారు. అంటే క్రిమినల్ అఫెన్స్ కూడా చేసింది ఈమె. అంటే ఇవన్నీ కూడా ఇన్ని అఫెన్సెస్ ఉంటే ఇప్పుడు ఎక్కడ తప్పించుకుంటారండి? ఏదో వాళ్ళ తరఫున ఇండియన్ లాయర్స్ వచ్చేసి వాళ్ళు ఏదో చెప్పి యూట్యూబ్లలో వాళ్ళకి ఏం అవ్వదంటే దే మస్ట్ అండర్స్టాండ్ యూకే లా. ఇఫ్ యూ డోంట్ నో ది యూకే లా, ప్లీజ్ డోంట్ అడ్వైజ్ ఇన్ పబ్లిక్ కదా. ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను యూకే లా అంటే నేను యూకేలో లా చదువుకొని క్వాలిఫైడ్ సొలిసిటర్ అయ్యి దాని తర్వాత ప్రాక్టీసింగ్ సర్టిఫికేట్ మెయింటైన్ చేసి ఆఫీసులు మెయింటైన్ చేసి న్యాయవాది వృత్తి చేస్తున్నాం కనుక మేము చెప్తే దానికి ఒక మీనింగ్ ఉంది. యూకే సొలిసిటర్ గారు మాట్లాడుతున్నారు, దీనికి ఇన్ని ఉన్నాయని. ఇండియాలో కూర్చున్న అడ్వకేట్ కూడా అలా మాట్లాడితే ఎలా సార్? ఆన్లైన్ లో చదివి ChatGPT చదివి అట్లా చెప్పకూడదు. సరి అయిన ఇన్ఫర్మేషన్ జనాలకి ఇవ్వాలి. ఇప్పుడు డెఫినెట్ గా మేము కంప్లైంట్స్ ఫైల్ చేస్తున్నాము. చేస్తే డెఫినెట్ గా వీళ్ళకు టెంపరీ స్టేటస్ కూడా ఇస్తారు. భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎవరు మన విక్టిమ్స్. రికవరీ ఆఫ్ మనీ కూడా చేస్తాము. ఎందుకంటే అక్కడ హైకోర్టులో కూడా కేసులు వేయచ్చు. వాట్ ఎవర్ ద మనీ విచ్ వి పే. అక్కడ మన యూకేలో ఇంకో లా ఏంటంటే మీరు ఇచ్చిన డబ్బుకు ఇంట్రెస్ట్ కూడా రికవర్ చేసుకోవచ్చు. లీగల్ ఫీజులు, సొలిసిటర్స్ ఫీజులు కూడా రికవర్ చేయొచ్చు. పెయిన్ అండ్ సఫరింగ్ కూడా టాట్ లా కింద రికవర్ చేయొచ్చండి. మధుకర్ గారి లాయర్ గురించి ప్రస్తావించారు కాబట్టి వాళ్ళు అనేది ఏంటంటే కావాలని మా పైన ప్రొపగండా చేస్తున్నారు, నెగిటివ్ ప్రొపగండా చేస్తున్నారు, మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళ జాబ్ పోవడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మా వరకు మేము మిడిల్ మెన్గా మా సర్వీసెస్ ఇచ్చాము, మేము సర్వీస్ ఛార్జెస్ తీసుకున్నాము, అంతవరకే మా రూల్ అనేది వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు సార్. దానికి మీరేమంటారు? ఇప్పుడు క్వాంటమ్ మెరిట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది సార్. క్వాంటమ్ మెరిట్ అంటే మీరు జాబ్ పెట్టిస్తే 1 month శాలరీ తీసుకోవచ్చు. మరి దానికి మీ దగ్గర ఫైండర్స్ ఫీదో కన్సల్టింగ్ అగ్రిమెంట్ ఉందా విక్టిమ్స్ తోని? నంబర్ 1 అండి. నంబర్ 2, మీరు మీరు ఎంత పని చేస్తే అంతే డబ్బు తీసుకోవాలి కానీ 15,000 పౌండ్లతోని 20,000 పౌండ్ల దాకా తీసుకోవచ్చా? నంబర్ 2. నంబర్ 3, కొంతమంది పాకిస్తాన్ వాళ్ళ దగ్గర, గుజరాత్ వాళ్ళ దగ్గర 40 లక్షలు to 80 లక్షలు కూడా పట్టించారు మేడం గారు. అంటే ఎలా జస్టిఫై చేస్తారు? మీకు ఉద్యోగం పెట్టించాను అని అంటున్నారు మీ ఆర్గ్యుమెంట్ డిఫెన్స్. మరి ఆ 40 లక్షలు to 80 లక్షలు అంటే 40,000 పౌండ్స్ to 80,000 పౌండ్స్ తీసుకోవచ్చా జాబ్ పెట్టించినందుకు? క్వాంటమ్ మెరిట్ అంటే ఎంత పని చేస్తే అంతే తీసుకోవాలి. అది ఈక్విటబుల్ డాక్ట్రిన్. ఏదో ఇండియాలో మాట్లాడినట్టు ఏదో తెలివిదేం లేని దాన్ని మాట్లాడినట్టు మాట్లాడడానికి ఉండదండి. యూకే ఇస్ ఎ వెరీ సివిలైజ్డ్ కంట్రీ, సివిలైజ్డ్ సొసైటీ. మళ్ళీ వీళ్ళు యూట్యూబ్ అడ్డం పెట్టుకొని చేశారు సైబర్ నేరాలు కూడా. మళ్ళీ వాళ్ళు యూట్యూబ్ అడ్డం పెట్టుకొని వాళ్ళ పిల్లలతో కూడా చేయించి యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. ఇక్కడ చైల్డ్ అబ్యూస్ కూడా వర్తిస్తుందండి. యూట్యూబ్ వాళ్ళకు నోటీసులు ఇస్తే ఆమె యూట్యూబ్ అకౌంట్ కూడా క్యాన్సిల్ అవుద్ది. ఆ దిశగా ఇంతవరకు ఎవరు పోలేదు. ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు, యూకే పోలీసులు వాళ్ళు వెళ్తారు. మేము పిటిషన్లు ఫైల్ చేస్తాము. ఆమె యూట్యూబ్ ఛానల్ కూడా సస్పెండ్ చేయమని కూడా మేము అప్లికేషన్ పెడతాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.